నా పేరు షేక్ నవాబ్ గాని, పాతకొట్టాడు కోటనూరు మండలం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మా నియోజకవర్గ ముద్దుబిడ్డ శాసన మండలి నాయకులు శ్రీ గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారికి, మా తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి దివ్యా మేడం గారికి, అలాగే మా కోటనందూరు మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు గారికి, అలాగే తుని తొండంగి పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మా పాతకొట్టం గ్రామ పంచాయతీ పరిధిలో గల 4 గ్రామాల ప్రయాణిక అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. అలాగే మన పూర్వీకులు బ్రిటిష్ వారి నుండి మనకు విముక్తి కలగాలని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేసి జైలు పాలై ప్రాణత్యాగాలు చేసి ఎంతో శ్రమపడి దేశం అంతా తిరిగి ఐకమత్యంతో స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. బ్రిటిష్ వారు చేసేటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు అన్నీ ఎదుర్కొని చేయడం జరిగింది. మరి వాళ్ళంతా శ్రమపడి చేయడం వల్ల ఈరోజు మనం ఆ త్యాగ ఫలం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క విలువ ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనం రాబోయే తరాలకి తెలియపరచవలసిన పని కూడా ఉంది. అలాగే మరి మన నాయకులు కూడా నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు. మరి మనం స్వాతంత్రం ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాము? నేటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రేపటి భవిష్యత్తు కోసం ఎలాంటి పునాదులు వేసుకోవాలో మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా, అలాగే అన్ని విధాలుగా కూడా ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. మరి ఈ రోజుల్లో కూడా కొంతమంది గతంలో జరిగినటువంటి రాజకీయ నాయకుల వల్ల, స్వార్థ రాజకీయ నాయకుల వల్ల మరి మన ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, అలాగే గాంజాయి, అలాగే ఇంకా చాలా సందర్భాలు ఆడపిల్లల మీద చాలా అఘాయిత్యాలు, మానభంగాలు కూడా జరగడం జరుగుతుంది. మరి మన స్వాతంత్రం ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నామో మరి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి. కానీ ఇంకా ఇదే కొనసాగితే స్వాతంత్రం తెచ్చుకున్న విలువ ఏముంటుందండి మనకి? మరి కొంతమంది స్వార్థ నాయకుల వల్ల ఇంకా రాష్ట్రం వెనుకబాటుతనానికి పోతుంది. మరి చిన్నపిల్లలు కూడా గాంజాయికి అలవాటు పడి ఉంటే మన దేశం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుందండి? అందువల్ల మన ప్రస్తుతం ఇప్పుడు ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చారు. మరి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి మంత్రిమండలి అంతా కూడా ఒక్కసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదం వైపు వెళ్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ మన రాష్ట్రంలో మళ్ళా జరగకుండా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మరి స్వాతంత్రం కష్టపడి మన పూర్వీకులు ఎందుకైతే శ్రమపడి తెచ్చారో దాన్ని గుర్తుపెట్టుకుని ఇలాంటి గాంజాయి విషయంలో కానీ, మాదక ద్రవ్యాల విషయంలో కానీ, అలాగే ఆడపిల్ల అఘాయిత్యాల విషయంలో కానీ ఇంకా చాలా దుర్మార్గ పనులు చేస్తున్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి.
మరి వీటిలన్నిటిని మనం ఉక్కు పాదంతో అణిచివేసినప్పుడే మన అభివృద్ధికి నోచుకోగలుగుతాం. అందువలన ఇవన్నీ ఉద్దేశించి మరి మన నాయకులందరూ కూడా మరొకసారి నేను కోరుకునేది ఏంటంటే, ఎప్పుడైతే అణిచివేసామో మన స్వాతంత్రం తెచ్చుకున్న ప్రతిఫలం కనిపిస్తుంది, అప్పుడే మనకు కనిపిస్తుంది. అందువల్ల మన అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు గౌరవనీయులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యనమల రామకృష్ణ గారు కానీ, మా దివ్య మేడం గారు కానీ, మొత్తం అందరూ కూడా అభివృద్ధికి పాటుపడి మంచి నిర్ణయాలు, మన రాష్ట్రానికి ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొకసారి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.